నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఓవైపేమో కమ్మ కులం వారిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దూరం పెట్టారనే భావనతో ఆ కులం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ పై కొంత అసహనంతో ఉన్నారనేది బహిరంగ రహస్యం. తమపై సొంత కులం నేతలు గుర్రుగా ఉన్నారని ఇటీవల తన సన్నిహితుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారు కూడా. అయితే తమకు కులం ముఖ్యం కాదని, అన్ని వర్గాలను సమానంగా చూడడమే లక్ష్యమన్నారు. నిజానికి ఇప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సొంత కులానికి మాత్రమే చంద్రబాబు అండగా ఉన్నారనే ఆరోపణలు రాలేదు. పార్టీ ప్రారంభం నాటి నుంచి టీడీపీ అంటే అన్ని కులాలకు చెందిన పార్టీ అని అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కేవలం టీడీపీ అని గొప్పగా చెప్పుకుంటారు కూడా. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీపై కులం ముద్ర వేసి కులం కుంపట్లు రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నాటి రాజశేఖర్ రెడ్డి మొదలు నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు టీడీపీని ఒక కులానికే పరిమితం చేసే కుట్రలు చేస్తూనే ఉన్నారనేది టీడీపీ నేతల ఆరోపణ. నిజానికి బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎంతో మంది నేతలను వెలుగులోకి తీసుకొచ్చి వారికి కీలక పదవులిచ్చింది టీడీపీ మాత్రమే. ఎర్రంనాయుడు, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు వంటి బీసీ నేతలతో పాటు బాలయోగి, ప్రతిభా భారతి వంటి ఎస్సీ నేతలు కేంద్ర మంత్రి పదవులు, అసెంబ్లీ స్పీకర్గా, పార్లమెంటు స్పీకర్గా వ్యవహరించారంటే అది చంద్రబాబు సారథ్యంలోని టీడీపీలో మాత్రమే. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ పనిగట్టుకుని టీడీపీని కమ్మ పార్టీ అనే ముద్ర వేస్తూనే ఉన్నారు. నిజానికి టీడీపీపై తొలి నుంచి కుల ముద్ర వేసింది కడప జిల్లా రెడ్డి సామాజిక వర్గం నేతలే అని చెప్పాలి. టీడీపీ రెడ్డి కుల నేతలు దీనిని సమగ్రంగా తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అధికారుల నియామకంలో చంద్రబాబు కులం కంటే కూడా ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం కడప జిల్లా కలెక్టర్గా చెరుకూరి శ్రీధర్, డిఐజీగా కోయా ప్రవీణ్ కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు కీలక పదవుల్లో ఉండడంతో కొంతమంది ఆటలు సాగడం లేదు. వారిద్దరూ నిజాయితీ పరులే కాకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు కూడా. దీంతో ఆ ఇద్దరు అధికారుల తీరుపై గుర్రుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు టార్గెట్ కమ్మ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయం వేరు, వ్యాపారాలు వేరు అన్నట్లుగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని పార్టీల నేతలు కలిసిమెలిసి వ్యాపారాలు చేస్తుంటారు. చాలా వ్యాపారాల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అనే భేదం కడప జిల్లా నేతల్లో ఉండదు. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో నేతలకు వాటాలున్నాయి. జిల్లాలో మాత్రం పైకి ఆరోపణలు చేసినా బోర్డర్ దాటితే చట్టాపట్టాలేసుకుని తిరుగుతారనే పుకార్లు బాగానే ఉన్నాయి. ఇక కడప జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు తమకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని, నేరుగా సచివాలయం పెద్దలకే రిపోర్టులు ఇస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక అధికారులు తమను కనీసం గౌరవించడం లేదనే అసహనాన్ని నేరుగా కమ్మకులం పెత్తనం అన్నట్లుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు వివాదాల్లో ఉన్న వారిలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒకరు. తాజాగా చంద్రబాబు సొంత సామాజిక వర్గం కమ్మకులంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. నేరుగా చేస్తే తమ రాజకీయ జీవితం దెబ్బతింటుందనే దురాలోచనతో ఒక పథకం ప్రకారం వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కమ్మగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. కమ్మటి పరిస్థితి పోవాలని, అందరం ఒకే కులం, ఎవరు గట్టిగా పనిచేస్తారో వారికి అవకాశం ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించారు. ఆ తరువాత కమ్మగా ఉండడం అంటే మీకు అర్థమై ఉంటుంది కదా అంటూ ఓ పదం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ కమ్మతో పాటు అందరం ఉన్నామని, కూటమిలో బీజేపీ కీలకంగా ఉందని అన్నారు. బీజేపీ లేకపోతే రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు లేవన్నారు కూడా. ఈ వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ఆదినారాయణ చేయడం దుమారం రేపుతోంది. కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే
మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి మొదటి నుంచి కమ్మ కులం వ్యతిరేకి అని, కాంగ్రెస్ వైసీపీలో ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలి అలాగే కనిపించేదని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ కులం పెత్తనం చేసిందో అందరికీ తెలుసు. 5 ఏళ్ల పాటు కీలక పదవులన్నీ ఏ కులానికి ఇచ్చారో అప్పట్లో టీడీపీ నేతలు ఆన్ రికార్డ్ రుజువు చేశారు. అయితే ఇప్పుడు నోరు మెదపని టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వం కమ్మ కులం ప్రభుత్వం అంటూ పరోక్షంగా వర్ణించారు. కూటమి సర్కార్ పాలన గురించి ప్రస్తావించే క్రమంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని కూడా గుర్తు చేశారు. 1983లో టీడీపీ పాలన ఎలా ఉందని ఎవరో అడిగితే కమ్మగా ఉందని చెప్పారట. ఇప్పుడు కూడా కమ్మగా ఉందన్నారు. బీజేపీ అండవల్లే చంద్రబాబు సీఎం అయ్యారని, బీజేపీ లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేది కాదంటూ ఏడాదిన్నర తరువాత తన అక్కసు బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో జూనియర్ అయిన రెడ్డి కులానికి చెందిన జవహర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి, టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కీలక స్థానాల్లో ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పిఎస్ పోస్ట్లో కమ్మ కులానికి చెందిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ను కాదని బీసీ అయిన విజయానంద్ను చంద్రబాబు నియమించారు. నిజానికి అప్పుడు రెడ్డి కులం అధికారిని జగన్ అందలం ఎక్కిస్తే ఇప్పుడు కమ్మ కులం అధికారిని చంద్రబాబు పక్కన పెట్టేశారు. అలాంటి చంద్రబాబుపై కమ్మ కులం పక్షపాతి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముద్ర వేస్తున్నారు. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నిజాయితీగా, సమర్థవంతంగా, పైరవీలకు అవకాశం ఇవ్వకుండా ముక్కుసూటిగా పనిచేయడం రెడ్డి కులం నాయకులకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. పగలు టీడీపీ, రాత్రి వైసీపీ నేతలతో కలిసిపోయే నాయకుల చిట్టా చంద్రబాబు, లోకేష్ కు చేరినట్లు తెలుస్తోంది. ఆ చిట్టాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఇచ్చి ఉంటారని టీడీపీ రెడ్డి నాయకులకు అనుమానం. కొంతమంది టీడీపీ రెడ్డి నాయకులే ఎమ్మెల్యే ఆదినారాయణను రెచ్చగొట్టి కమ్మ కులంపై దాడి చేయిస్తున్నారని జిల్లా నేతల మాట. ఇక కడపలో పేరుకే కూటమి ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు పెత్తనం చేశారో వారే తెర వెనుక ఉండి పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాది తెనాలే, మీది తెనాలే అన్న చందంగా కొందరు టీడీపీ రెడ్డి కులం వారు వ్యవహరిస్తుండడం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగా లేదు, వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు కనిపిస్తుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆఫ్ ది రికార్డ్ కామెంట్లు చేస్తున్నారు.